వైసీపీని అనకదొక్కాలని కూటమి ప్రభుత్వం చూస్తుందని మాజీ మంత్రి అంబాటి రాంబాబు తెలిపారు. జగన్ పర్యటనలకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని, పర్యటనలో ఏదైనా సమస్య తలెత్తితే జగన్దే తప్పు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. ఇక అలాగే కొంతమంది పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని అంబాటి మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారిని టూర్ వెళ్ళనీయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి టూర్లు ఏదైనా జరిగితే దాన్ని భూతత్వం పెట్టి చూపించాలి, భయపెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తే అక్కడ వచ్చిన జనం మీద అందరి మీద కేసులు పెట్టాలి. ఒకసారి కేసులు పెట్టి ఇక్కడ రాకుండా పోతారు. అంటే సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, ఐజీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచడం కోసం ప్రత్యేకమైన డ్యూటీ తీసుకున్నాడా? నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ దిస్? బీయింగ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్. ఇది నేను చెబుతున్న మాట కాదు, పోలీసులే చెప్తున్నారు మాకు ఆ మాట. ఏమని అనుకుంటున్నారేమో, సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు చట్టబద్ధంగా పనిచేసే వాళ్ళు ఉంటారు, ధర్మంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ లూప్ లైన్లో పెట్టారు, వాళ్ళే చెప్తున్నారు. మా ఎస్పీలే మమ్మల్ని అంటలేదండి, వాళ్ళు చట్ట ప్రకారం మమ్మంటున్నారు. మా ఐజీ గారు మాత్రం మాకే ఫోన్ చేసి చట్ట వ్యతిరేకంగా వెళ్ళండి, కేసులు పెట్టండి అని అంటున్నారు. ఏమిటి అన్యాయం? ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరు కేసులు పెడితే కేసులు భయపడతాం అనుకోమాకండి. మీ కేసుల్ని చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. వెనుదిరిగే ప్రశ్న కూడా లేదు. రాత్రి వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళారు, నోటీసులు ఇవ్వండి, లేకపోతే లోపల పెట్టండి. చేసేది ఏంటంటారా? మేము చేయగలిగింది ఏంది? రాజకీయాలు వదిలి పారిపోవాలా? మీ దెబ్బకి మీరు కేసులు పెడుతున్నారని భయపడి రాజకీయాలు వదిలి పారిపోవాలా? చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు లోపల పెట్టి కుమ్మేస్తారా? జైల్లో పెట్టేస్తారా? ఏమిటి అన్యాయం అంటున్నా? కాకి బట్టలు వేసుకోండి, పచ్చ చొక్కాలు వేసుకోమాకండి లోపల. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నా. ఇలాంటి మీ పోలీస్ బెదిరింపులకి బెదరడానికి సిద్ధంగా లేవు. మేము రౌడీలం కాదు, సంఘ వ్యతిరేక శక్తులం కాదు, రాజకీయ పార్టీ కార్యకర్తలు, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాం తప్ప మరో దానికోసం రాలేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలి. జగన్మోహన్ రెడ్డి గారిని టూర్ వెళ్ళనీయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి టూర్లు ఏదైనా జరిగితే దాన్ని భూతత్వం పెట్టి చూపించాలి, భయపెట్టాలి.